ఎంతమందిని మోసం చేసి తెలంగాణ ఉద్యమకారులందరి శ్రమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తే ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని నిండు అసెంబ్లీ చెప్పిండు కేసీఆర్. మరి ఇవన్నీ మరిచిపోయి జీవన్ రెడ్డి గారి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ నీకు అన్యాయం చేసింది అని చెప్తే సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నా నేను. సిగ్గు లజ్జ ఉన్నది అంటున్నా మీకు, కేసీఆర్కు కేటీఆర్కు. మీరు రాజకీయాల్లో రాజకీయ వ్యభిచారులు. మీకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని అంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశంలో ఎస్సీలను, ఎస్టీలను, ఆదివాసీలను రాజకీయాలు ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడ్డది. ఇయల్లో ఒక దళితుణ్ణి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని చేసింది. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ లాంటి పెద్ద ఆయనను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది 2 సార్లు. బీసీలను ముఖ్యమంత్రులు చేసింది. ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఆదివాసీలకు అనేక అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. మరి మీరెక్కడ అవకాశాలు కల్పించిండ్రో కేటీఆర్ ఒక్కసారి చెప్పు. ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉండడం మా భట్టి విక్రమార్క గారు 2018 ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండడమే మీకు ఇష్టం లేక ఆయనతో దాన్ని కూడా పోయే విధంగా చేశారు. ఇది వాస్తవాలు ఒప్పుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. మీది చెడిపోయినటువంటి పార్టీ. మొత్తం ప్రజలను, అనేక ఉద్యమకారులను, మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను తొక్కేసి మీరు అధికారంలోకి వచ్చారు. అది మర్చిపోకండి అని అంటున్నా. ఇలా మీరు నీతులు చెప్తే మంచిది కాదు. అది నీతులు చెప్పకండి.